ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. Take a seat, gentlemen. Congratulations on the job well done. Hold on all calls. Don't disturb. Hold on all the calls. ఇప్పుడు మనం వేసిన మాస్టర్ ప్లాన్ లో ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. దేశంలో అల్లకల్లోలం సృష్టించి మనం పట్టుబడకుండా వెళ్లిపోవాలి. మనకి ఏ అంతరాయం కలగకుండా బయటపడడానికి బందీలను చివరిదాకా మనతోనే తీసుకువెళ్ళాలి. మన కార్యకలాపాలు పోలీసులకు తెలుస్తున్నాయని నాకు అనుమానంగా ఉంది. నో స్మోకింగ్ హియర్ ప్లీజ్. యా, ఇదే ఆరెంజేడ్ గుర్తు. ఈ కంపెనీ ముసుగులో ఆయుధాలు తయారు చేసి అమ్ముతున్నారని నాకు తెలిసింది. మనకి ఆయుధాలు సప్లై చేయమని నేను వాళ్ళతో మాట్లాడాను. కోబ్రా, రేపు 10:30కి నువ్వు వెళ్లి వాళ్ళతో మాట్లాడు. వాళ్ళు గనక ఎక్కువ ధర అడిగితే అక్కడే వాళ్ళని చంపేసి ఆయుధాలు తీసుకునే హెడ్ ఆఫీసుకి రా. పోలీసుల కంటపడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేయి. డబ్బు, ఐ మీన్ మనీ. ఇది చాలు, ఇంకా కావాలి. ఓహో, నీకింకా ఎక్కువ కావాలా? హలో హలో, ఏం జరుగుతుందో వెంటనే తెలియజేయండి. ఓవర్.
గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ వెరీ సారీ జెంటిల్మెన్ ఐ హావ్ వెరీ లిటిల్ టైమ్ ఫర్ యూ ప్లీజ్. రాష్ట్రంలో జరుగుతున్న మత కలహాలు మారణకాండ గురించి మీ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? తగిన చర్యలే తీసుకుంటుంది. ఎస్ నెక్స్ట్. మీరు చెప్పేదంతా ప్రకటనల వరకే పరిమితం అయిపోతుంది. ఇది చాలు సార్. రాష్ట్రంలో రోజు రోజుకి మారణకాండ పెరిగిపోతుంది. దేశాన్ని అమ్మేసే మారణాయుధ వ్యాపారులు, ప్రముఖ వ్యక్తుల కిడ్నాప్లు, మానభంగాలు, మత ఘర్షణలు ఇంత జరుగుతున్న మీ పోలీసు వ్యవస్థ కళ్ళు చెవులు మూసుకుని కూర్చోవడం వెరీ సాడ్. ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే వ్యవస్థను కోరుతున్నారు సార్. అందుకే మేం చేయవలసింది మేము చేస్తున్నాం. ఒక్క నిమిషం సార్. ఈ జరుగుతున్న ఘోరాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉందనిపిస్తోంది. వీటన్నిటి వెనుక కొన్ని స్వార్థ శక్తుల కుట్ర బలీయంగా ఉందని అనుమానం. మీ ఆవేశం కరెక్ట్ అయినా ఐఎమ్ సారీ టు సే మీరు ఊహిస్తున్నంత అరాచక పరిస్థితులు లేవు. ఎందుకు లేవు సార్? రోజు ఏ పేపర్లో చూసినా ఈ అరాచక పరిస్థితులేగా. దానికి మా డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటూనే ఉందిగా. జరుగుతున్న ఈ అమానుష చర్యలకు ఉన్నత స్థానంలో ఉన్న మీ డిపార్ట్మెంట్ వ్యక్తుల ప్రోత్సాహం కూడా ఉందని మాకు అందిన ఇన్ఫర్మేషన్. That's enough, gentlemen. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉంటే వ్రాతపూర్వకంగా మా డిపార్ట్మెంట్ కు తెలియచేయండి. మేం తగ్గు చర్యలు తీసుకుంటాం. అంతేకాని పౌర వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రకటనలు మాత్రం చేయవద్దు. దట్స్ నాట్ గుడ్ ఫర్ ది కంట్రీ. ఏది ఏమైనా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రయత్నం చాలా సార్, ఫలితం చూపించండి. ఓకే. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ పద్మిని. ఎక్కడికి బయలుదేరా? ర్యాలీ కార్లన్నీ ట్రయల్స్ కోసం ట్రాక్ కి తీసుకెళ్తున్నా. జాగ్రత్త పద్మిని. నువ్వు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అయినా ఇది ఆడవాళ్లు పాల్గొనే ర్యాలీ కాదు. కమాన్ పాపా, ఇది మహిళా యుగం. స్త్రీ స్వేచ్ఛ సమానత్వం గురించి వినలేదు? ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నన్నే నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. అందుకే నీ విషయంలో నేనేం వరీ కాను. పాపా, నన్ను ఈ ర్యాలీలో గెలవకుండా ఆపడం ఎవరి తరం కాదు. నువ్వు ఈ ర్యాలీకి చీఫ్ గెస్ట్. నువ్వే నీ చేతులతో విన్నర్స్ కప్ నాకు ఇవ్వబోతున్నావు. ఓకే ఓకే బాయ్. గెట్ మీ రావ్. మిస్టర్ రావ్, ఆ న్యూస్ రిపోర్టర్ సుధాకర్ గురించి పూర్తి వివరాలు కావాలి ఇమీడియట్లీ. ఓకే. చైతన్య, చైతన్య, దిగవయ్యా స్పీడ్ కింగ్. సరేగానే ఈ రూట్స్ ర్యాలీ గురించి మన గురించి నీ పేపర్లో రాసావా? సర్లే రాస్తారులేండి. సర్లే ఏంటి, అమితాబ్ బచ్చన్ అయినా సరే తన కార్ రిపేర్కి వస్తే నా గరాజ్కి రావాల్సిందే. అవును వస్తారండి. అసలు విషయం తెలుసా? నీకు ఈ అవకాశం వచ్చింది ఈ గ్రేట్ ఫ్రెండ్ సుధాకర్ వాళ్ళని మర్చిపోతున్నావు. అయితే ఏంటంట, శిలా విగ్రహం కట్టించా? అంత పని చేయదు. నీకు విషయం తెలుసా? ఈ ర్యాలీ మద్రాస్ తీరం నుంచి బయలుదేరి గోవా తీరం వరకు వెళ్తుంది. ఐ మీన్ కోస్ట్ టు కోస్ట్. నిజంగా? ఇంకో విషయం, మొన్న జరిగిన దారి దోపిడీలు, బ్యాంక్ లూటీలు, ట్రైన్ రాబరీలు ఇవన్నీ జరిగిన రూట్ లోనే ఈ ర్యాలీ వెళ్తుంది. పేపర్లో చదవలా? నాకెందుకురా, నువ్వు జర్నలిస్ట్ కదా, నీకు అవసరం. అలా ఒప్పుకో. నేను చేసే ఇన్వెస్టిగేషన్ అల్లాటప్పది కాదురా, గ్రేట్ వన్, జస్ట్ ఓన్లీ వన్. ఇంకా ఒకే ఒక క్లూ దొరకాలి. అది గాని దొరికిందో తస్సదయ్య ఈ సుధాకర్ మరో రామోజీ రావే. కానీ వచ్చిందల్లా ఒక్కటే చిక్కురా, దొరికితే చంపేస్తారు. ఛ, ధైర్య సాహసే లక్ష్మి. మనం ముందుకు వెళ్ళాలి గాని వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా భయపడుతూ కూర్చుంటే ఏమీ జరగదు. నన్ను చూడు, 60, 70, 90, 120 ఎంత స్పీడ్ అయినా సరే నో భయం, నో చావు. ఓకే పద. ఏ మిస్టర్, ఏదో గొప్ప మెకానిక్ నుండి భుజాలు ఎగరేసుకుంటున్నావు. చూడు నువ్వు చేసిన దిక్కుమాల రిపేరు. ఏమైంది? ఏమైందా? టిక్కు టిక్కుమంటూ డబ్బాలా కొట్టుకుంటుంది. మెకానిక్ అట మెకానిక్. నీకన్నా ఏ క్లీనర్ అయినా బాగా చేసుంటేవాడు. ఆ పొగరు కొంచెం తగ్గించి నీకేమైనా కంప్లైంట్స్ ఉంటే రూట్స్ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేసుకో. మోహన్ చూడు, కలికాలం ఆ పాతకాలం ఆడవాళ్లే బెటర్ రా. వంటింటి కుందేలా పడుండేవాళ్ళు. ఏంటట ఆడాలంటే అంత లోకున్నారా నీకు? దమ్ముంటే ఇక్కడే ఇప్పుడే నాతో కారు నడుపు. ఇటు ఆటో తేలిపోతుంది. నీతోనా? ఎస్, దమ్ముందా? నీ అపరాధ పరిశోధన పడలేక వస్తున్నాను. నేను ఎప్పుడైతే కావబంగానో అప్పుడే తెలుసురా, ఐ క్యాన్.
వెంకీ నువ్వు ఆ ట్యాక్సీ దగ్గర కాదా? Palace 27391. From the state government side, we try to tackle the situation and book the culprits. అసలు ఈ దౌర్జన్యాలకు కారణం ఒకే ఒక గ్యాంగ్ అనిపిస్తుంది. వాళ్ళు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దౌర్జన్యకాండ జరుగుతున్నందువల్ల సెంట్రల్ సహకారం కోరాం. వాళ్ళని పట్టుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నించాం, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. అందుకే సలహాదారునిగా మిమ్మల్ని అపాయింట్ చేశారు. ఇది ఒక వ్యక్తితో జరిగే పని కాదు. అందరూ సిన్సియర్గా పనిచేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. సార్, ఈ టెర్రరిస్టులను పట్టుకునేది మిమ్మల్ని గవర్నమెంట్ అపాయింట్ చేశారు కదా, దీన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు? నేను ఆర్మీకి చెందినవాణ్ణి. నేను మాట్లాడి చేసి చూపిస్తాను. ఈ టెర్రరిస్టుల వెనుక విదేశీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? నో కామెంట్స్. పోస్టల్ వ్యాన్ దోపిడీపై నో కామెంట్స్. ఇందులో మీరు సక్సెస్ కాగలరా? నో కామెంట్స్. సార్, వాళ్ళ హింసాకాండ ఆపడానికి మీరేం చేయబోతున్నారు? మనలో ఒకరి ప్రాణం ఖరీదు, వాళ్ళలో ఇద్దరి చావుకి పునాది. హలో, సుధాకర్ ప్లీజ్ 1 minute ప్లీజ్. నువ్వెవరో మాకు తెలుసు. ఏ ఘోరం జరగకూడదని అనుకుంటే వెంటనే ఫోటోలు మాకు ఇచ్చేయి. ఎవరు నువ్వు? ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు బతకాలనుకుంటున్నావా లేక చావాలనుకుంటున్నావా? ఆలోచించుకో. గెట్ లాస్ట్. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటావు. అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది? మరొక ఫోన్ పెట్టే. ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేస్తాను. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. నువ్వు అక్కడే ఉండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, నాకు ఒక చిన్న పని ఉంది. నువ్వు వచ్చేలాగా నేను బయటకు వెళ్ళి వచ్చేస్తాను. తొందరగా రా. ఏరు వీళ్ళంతా? అందరు వెళ్ళిపోయారు. సరే, నువ్వు ఇక్కడే ఉండు. సరే. సుధాకర్ వస్తే నేను ఇప్పుడే వస్తానని చెప్పు.
చాలేదు. చూడండి, సుధాకర్ గారు వస్తాడు, ఉండమని చెప్పండి. ఈలోగా నేను కొంచెం క్వార్టర్ వేసుకొస్తా. ఇదిగా మర్చిపోకుండా చెప్పు. వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు, వెతకండి. ఏం జరిగిందిరా? సుధా, నీకేమైందిరా? సుధా, ఎవరా వాళ్ళు? ర్యాలీ కాదు, చెప్పు. 505 EST 652 GDE 415. వాళ్ళంతా చూడరా, సుధా సుధా బాస్టర్డ్స్, దమ్ముంటే నన్ను కాదండ్రా. కమాన్. సుధాకర్ మరియు తీవ్రవాద గ్రూపుకు చెందిన వ్యక్తి వీరి హత్యలతో పట్టణమంతా అట్టుడికిపోయింది. ఈ హత్యలతో సంబంధముందన్న కారణంగా సుధాకర్ ఫ్రెండ్ చైతన్యను అరెస్ట్ చేశారు. ఇతను ప్రముఖ రూట్స్ ర్యాలీ కంపెనీ చీఫ్ మెకానిక్. హత్యాస్థలంలో దొరికిన సాక్ష్యాధారాల వలన చైతన్యకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడమైనది. దీన్ని గురించి రూట్స్ కంపెనీ ప్రతినిధి నిరసన వ్యక్తం చేశారు. అయినా కోస్ట్ టు కోస్ట్ ర్యాలీ అనుకున్న తేదీ ప్రకారం ప్రారంభమవుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రామ్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మన రూట్స్ కంపెనీ ర్యాలీ కోస్ట్ టు కోస్ట్, ఐ మీన్ మద్రాస్ తీరం నుంచి గోవా తీరం వరకు ర్యాలీ కండక్ట్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మనం కండక్ట్ చేస్తున్న ఈ పోటీ భవిష్యత్తులో ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని నా నమ్మకం. కాకపోతే ది రూట్ ఆఫ్ ది ర్యాలీ ఈజ్ వెరీ డేంజరస్. జనసంచారం లేని అడవులు అరణ్యాల గుండా ర్యాలీ వెళ్లడం వల్ల
ఈ పోటీలో పాల్గొనే యువతకు ఏవైనా ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు. అఫ్ కోర్స్ ఐ మేడ్ అరేంజ్మెంట్స్. అందువల్ల కూడా ఒక రిపేర్ ట్రక్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎనీవే, ఈ పోటీలో పాల్గొనడానికి కావాల్సిన అర్హతలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని మీ ముందున్న ఫైల్స్ లో ఉన్నాయి. అసలు ఈ మొత్తం ర్యాలీలో స్టాపింగ్ పాయింట్ ఒకే ఒక్క చోట, దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 1. అక్కడ మన ప్రతినిధులు పోటీలో పాల్గొనే వాళ్ళందరినీ కలుసుకుని స్కోర్ వివరాలు చెబుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ జనార్దన్. ఈ ర్యాలీలో పాల్గొనే కార్లన్నీ చైతన్య గ్యారేజ్ లో సర్వీస్ చేస్తుండడం వల్ల ఏదైనా అవాంతరాలు ఏర్పడితే మనకే ప్రాబ్లమ్స్ రావు కదా? నో ప్రాబ్లం. పోలీసు వాళ్ళతో నేను అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. ఈ పాటికే ర్యాలీ కార్లన్నీ ఎస్కార్ట్స్ తో మన కంపెనీకి చేరే ఉంటాయి. పైగా ర్యాలీ చివరిలో రిటైర్డ్ మేజర్ జనరల్ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు. సో ఈ ర్యాలీ సవ్యంగా సాగిపోతుందని హామీ ఇస్తున్నారు. నాకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఆ కారులోనే ఉన్నాయి. బాస్, మన గ్యారేజ్ నుంచి ర్యాలీ కార్లు అన్ని తీసుకెళ్లిపోయారు. టైం ఏం, త్వరగా వెళ్ళు. అయిపోయింది, ఒక్క నిమిషం. ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి. నీకెవరన్నా తెలుసా? నాకు తెలీదు, కానీ మన సుధాకర్ అప్పుడప్పుడు రౌడీల ఆచూకీ కోసం సెయిలర్స్ వార్లో ఎవరినో కలుసుకుంటూ ఉండేవాడు. అతని పేరు జోసఫ్. ఆ విషయం నేను చూసుకుంటా. చైతన్య జైల్లో ఉన్నాడని అజాగ్రత్తగా ఉండద్దు. అతను ఒక్కంట కనిపెట్టండి. ఆ ఫోటోలు అతను ఎక్కడ దాచాడో కనిపెట్టి నాశనం చేయండి. ఈసారి కూడా ఫెయిల్ అయ్యారు, మన ప్లాన్ అంతా తల్లకిందులవుతుంది. ఓకే సార్. టేక్ కేర్. సార్, ఇక్కడ జోసఫ్ ఎవరు? అతనే. హలో, సుధాకర్ ఫ్రెండ్ జోసఫ్ మీరేనా? నేను సుధాకర్ ఫ్రెండ్నే. అతిగా వాకు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు జైల్లో ఉన్నాడు. చాలా ముఖ్యమైన విషయం. తాగుబోతు గోల్కొండ మీ ఫ్రెండ్ చైతన్యను జైలు నుంచి తప్పించాలి, అంతేగా? ఓ, మా పేరు, ఊరు, విషయాలని తెలుసు అన్నమాట. మరి ఇంకేం చెప్పు. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. మర్చిపో. వస్తా. సార్, నేను జాన్ మాట్లాడుతున్నా. ఇంతకాలం ఆ జర్నలిస్ట్ సుధాకర్కి మన విషయాలని చెప్తున్నది ఎవరో కాదు, ఆ జోసఫ్ గడే. సార్, ఆ తాగుబోతు గోల్కొండగాడు నా దగ్గరికి వచ్చాడు. వాడు నన్నే జోసఫ్ అనుకుంటున్నాడు. చైతన్యను జైలు నుంచి తప్పించాలట. ఆ చైతన్య చాలా డేంజరస్ ఫెలో. పైగా వాడి దగ్గర మన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కాబట్టి వాడిని జైలు నుంచి తప్పించి సింపుల్ గా చంపేయండ్రా. ఏమిట్రా ఇడియట్స్. ఓ, ప్లీజ్ కమ్. ఏమిటి సార్, ఫోన్ లో ఎవరినో చెడామడా తిట్టేస్తున్నారు. ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. ఎవరు ఏమిటో తెలీదు, రోజు ఇదే ప్రాబ్లం. అదేమిటి సార్, ఇది డిపార్ట్మెంటల్ ఫోను. ఈ నంబర్ టెలిఫోన్ డైరెక్టర్ లో ఉండదు. బయట వాళ్ళు మీకెలా ఫోన్ చేయగలుగుతారు? సంథింగ్ రాంగ్. ఓ నో, అది నా కోసం వచ్చిన ఫోన్ కాల్ కాదు, ఎవడో పొరపాటున. ఐ సీ. సార్, ఆ ఆరెంజెడ్ వ్యాన్ హైజాక్ గురించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వెల్, కానీ పూర్తిగా దొరకలేదు. ఏదో దాని గురించి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మొన్న అరెస్ట్ అయ్యాడే, వాడి విషయం ఏమన్నా? యు మీన్ చైతన్య? ఎస్ సార్. వాడి ద్వారా మనకేమైనా క్లూ దొరికిందా సార్? అది లాగడానికి ట్రై చేస్తున్నాను. ఎనీవే, ఎలాగో ఆ రూట్స్ ర్యాలీ కాంపిటీషన్ లో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవ్వడానికి గోవా వెళ్తున్నాను. ఈ ర్యాలీకి ఆ ఆయుధాల డీలర్ కి ఏదో లింక్ ఉందని నాకెందుకు అనుమానంగా ఉంది. ఐ సీ. సార్, మీ అమ్మాయి కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటాను. పాప కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందా? తప్పుతుందా? ఏం చెప్పినా వింటలేదు. ఈ కాలం ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా. కాదు కూడదు అంటే పోరాటాలు, హక్కులు, ఆవేశాలు. అందరిళ్లలోనూ అలాగే ఉంది సార్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత అంతా తానిష్టం. హలో, ఐ హావ్ టోల్డ్ యూ గాట్ అ రాంగ్ నంబర్. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ.
ఈ నెంబర్కి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ట్యాప్ చేసేట్టు పెట్టండి. మీరెవరు సార్? ఐఎమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజే ప్రభాకర్. రేపు రాత్రి 10ంటికి నీళ్ల ట్యాంకర్ ఏర్పాటు చేశాం. దాంట్లో ఎలాగైనా తప్పించుకో. ఊరు బయట బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. నీళ్ల ట్యాంకర్ వస్తుంది, గేట్ ఓపెన్ చేయండి. కానిస్టేబుల్ గారు, ఏంటయ్యా? ట్యాప్ చెడిపోయింది. మీ వాళ్ళు పిలిపించి బకెట్ తో నీళ్లు తీసుకెళ్ళమని చెప్పండి. రోజు నీతో ఉండే భాగవతంగా. రండి, ట్యాంకర్ వచ్చింది, నీళ్ళు తెచ్చుకోండి. పదండి. పదవయ్యా. ఏమిటయ్యా? ఏం లేదు సార్, ఎక్కండి సార్. స్వాగతం మిస్టర్ చైతన్య. ఇచ్చుడు టైం బాంబ్ సరిగ్గా ఇది 3 నిమిషాల్లో పేలబోతుంది. ఈ లోపల నీ ప్రాణం పోవటం ఖాయం. ఇది మన ఇద్దరి మధ్య ఉండే ఫెయిర్ డే. సో నీ అదృష్టాన్ని చూసుకో. కమ్ ఆన్. Kawabanga.
సార్, చైతన్య తప్పించుకుపోయిన నీళ్ల ట్యాంకు బ్రిడ్జి దగ్గర పేలిపోయింది. ట్యాంకర్ లోపల ఉన్న శవం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అతనే చైతన్య అయి ఉంటాడు. అతనికి సహాయం చేసిన ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తున్నాం సార్. సార్, చైతన్య చనిపోయాడు కదా, ఫైల్ క్లోజ్ చేయమంటారా? ఆ ఫైల్ క్రైమ్ బ్రాంచ్ పంపిస్తే వాళ్లే చూసుకుంటారు. మళ్ళీ ఇలాంటి పొరపాటు మన జైల్లో జరగకుండా జాగ్రత్తగా ఉండండి. అండర్స్టాండ్? సార్. మీ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయని నాకు తెలిసింది. పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో చైతన్య చనిపోయాడు, కానీ మన దృష్టిలో ఇంకా బతికే ఉన్నాడు. ఆ చైతన్య మన ప్లాన్ తెలుసుకునే లోపల వాడిని ఎక్కడున్నా పట్టుకుని ఫినిష్ చేయండి. ఆల్ రైట్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంకా ర్యాలీలో జాయిన్ అవడానికి 18 గంటల టైం ఉంది. నువ్వు ఇక్కడ రావడం ఎవరు చూడలేదు కదా? లేదు బాస్, ర్యాలీ కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోయాయి. అసలు నీ పేరు ర్యాలీ లిస్ట్ లో ఉందా? నా సంగతి వదిలే. సరే, జాగ్రత్తగా విను. ఈసారైనా ఒళ్ళు దగ్గర ఉంచుకుని పనిచేయి, లేదంటే మన ఇద్దరం ప్రమాదంలో పడతాం. అలాగే ఉంటాను. ర్యాలీ మొదలయ్యే దగ్గర నుంచి 13వ మైల్ రాయి దగ్గర ఎర్రమట్టి కొండలు ఉన్నాయి. అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు అడ్డదావలో అక్కడికి వచ్చేస్తాను. ముందు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో. ఎవరు ఫాలో అవ్వకుండా చూసుకో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంతకం పెట్టండి. This is Raj Reddy reporting for Doordarshan News. Ladies and gentlemen, welcome to the Roots Challenge 1991 Coast to Coast Rally. We will be bringing you a series of interviews with a cross-section of participants. And over to Mr. Shroff for a live interview. Hello. Hello, sir. How are you? Fine. Mr. Peter Gonsalves, meet your senior officer. Hello. దండం పెట్టు. ఈయన కరక్కాయల వీర జగన్నాథ శనక్కాయల సత్యభూపతి రంగనాథ రామసూర్య రంగవీర సభాపతి జయప్రకాష్ దేవ వెంకటపతిరాజు. ఇంత పేరు పిలిచే లోపుగా మనకే స్ఫూర్తి అవుతుంది. సో సింపుల్ గా రాజు అని పిలుస్తా. కుర్ర కుంక అక్కపక్షిలాగా ఏమిటా పిచ్చివాగుడు? నువ్వు ఇన్స్టిట్యూట్ వచ్చావా? అవును, మీకెలా తెలుసు? అదే సీనియారిటీ అంటే. మీ ఇన్స్టిట్యూట్ చవటలకి సీనియర్స్ ని అంటే నాలాంటి పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళని గౌరవించడం నేర్పరు. దట్ ఈస్ ది డ్రాబ్యాక్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూట్, ఇడియట్. డోంట్ కాల్ మీ రాజు, కాల్ మీ సార్. ఎస్ సార్. శాంతి, నో క్రాంతి. ఇక్కడ మీరు గోడ సార్లేని విషయం ఎవరికీ తెలియదు. ఈ ర్యాలీలో కుకింగ్ స్మగ్లింగ్ చేస్తున్నా గ్యాంగ్ అని మీరు పట్టుకోవాలి. బీ కేర్ఫుల్, అండర్స్టాండ్? వాడికి చెప్పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు. మీ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి సార్. ఈ కేసు నాకు వదిలేయండి. నేను నా ఇన్స్టిట్యూట్ బురోతో ఆ స్మగ్లర్ ముఠాని పట్టుకొని ఎలాగైనా మీకు పేరు సంపాదిస్తాను. కావాలంటే మీ పెన్షన్ ని ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని వడ్డీతో రామకోటి రాసుకోండి సార్, ప్లీజ్. నీ బతుక్కి నువ్వు నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నావా? అసాధ్యాల్ని సాధ్యం చేసే మాకు రిటైర్మెంటే లేదురా.
రిటైర్మెంట్ నీలాంటి అర్భకులకి ఏమి తాతగాని చవటలకి. ఎందుకంటే మీరు పుస్తకాల్లో అక్షరాల్ని బట్టి పట్టడం తప్ప ఏమీ చేయలేరు. అసలు నేనేమిటి, నా ఎక్స్పీరియన్స్ ఏమిటి, నాకెన్ని అవార్డులు రివార్డులు వచ్చాయి నీకేం తెలుసు? ఏం తెలుసు? నోరు మూసుకుని నన్ను ఫాలో మీ. సార్ నేను థియరీలో 12 పాయింట్స్ సంపాదించాను తెలుసా? థియరీ వేరు, ప్రాక్టికల్ వేర్రా. నీకు బొడ్డు కొయ్యక ముందు నేను ఈ ఫీల్డ్ లో యుద్ధ రంగంలో సైనికుల్లాగా పనిచేశాను. ఆ పోరాటాల్లో తగిలిన గాయాలు కావాలంటే చూడు. అది అపెండిసైటిస్ గుర్తులా ఉంది సార్. అంటే ఈ జన్మలో నువ్వు నిజాన్ని ఒప్పుకోవు, నా గొప్పతనాన్ని మెచ్చుకోవు. అయితే ఇక్కడున్న వాళ్ళలో అసలు స్మగ్లర్స్ ఎవరో చెప్పు చెప్పు. అంతేగా, అటు చూడు వాళ్ళే స్మగ్లర్స్. బాస్, వాళ్ళని చూస్తుంటే పోలీసు వాళ్ళలా ఉన్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు పోలీసులే. వాళ్ళ మొహాలు చూస్తుంటే మనల్ని అనుమానిస్తున్నట్టుగా ఉంది. ఆఫ్ కోర్స్ వాళ్ళు మనల్ని అనుమానిస్తున్నారు. ఏం చేద్దాం బాస్? ఫాలో మీ. అలా చూడు. హాయ్ బేబీ. తోడెవరు లేరా? చూడు బేబీ, నీలాంటి స్వీట్ కోమరాంగులు పాల్గొనే ర్యాలీ కాదు ఇది. చాలా డేంజరస్, జాగ్రత్త. నో ప్రాబ్లం. నీకెటువంటి హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడుగు, మేం చేస్తాం. రాత్రైనా పగలైనా సరే అడ్జస్ట్ అవుతాం. Get lost, you buggers. As a lady, do you think you can win this rally? Definitely. అన్ని రంగాల్లోనూ స్త్రీలే ఛాంపియన్స్ అని నిరూపిస్తాం. లేడీస్ అండ్ జెంట్లమెన్, అందరూ ఎదురు చూస్తున్న ర్యాలీ సిద్ధంగా ఉంది. ది గ్రేట్ రూట్స్ ఛాలెంజ్ 1991 కోస్ట్ టు కోస్ట్. ఇందులో పాల్గొనే పోటీదారుల కార్లకి మార్గ మధ్యంలో ఏదైనా అవాంతరం కలిగితే మీతో కూడా వస్తున్న రిపేర్ ట్రక్ లోని మెకానిక్స్ ని సంప్రదించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా ఉండాలి. మోరోవర్, మన బిగ్ బాస్ నుంచి ఇప్పుడే ఆర్డర్స్ వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆపరేషన్ స్టేజ్ 1కి చేరాలి. అండర్స్టాండ్? యా. ఎప్పుడు చూసినా తాగుడు నువ్వును. బాసు, అదిగో అక్కడ చూడు. AHV 505 స్పీడ్గా పోనీ. నువ్వా? నువ్వు ఇంకా జైల్లోనే ఉన్నావు అనుకున్నాను. ఇక్కడికెలా? ఆయన కూని కొరికి ర్యాలీలేం పని? పద్మిని, ముందు నేను చెప్పేది విను. నేను అసలు జైలుకి... స్టాప్. నీ కట్టుకథలన్నీ వినాల్సిన అవసరం నాకు లేదు. గెట్ లాస్ట్. లేకపోతే నువ్వు జైలు నుంచి పారిపోయిన విషయం వెంటనే రిపోర్ట్ చేస్తాను. పద్మిని, ముందు నేను చెప్పేది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? హలో, ఇక్కడ చూడండి, అలా చేస్తున్నాడు. ఏం మిస్టర్? సార్, ఏమీ లేదు సార్, మీరు వెళ్ళండి. ఓ హలో హలో, ధర్మ స్పీకింగ్. ఓవర్. హలో హలో, ఆ చైతన్య గాడు బ్రతికే ఉన్నాడు. మాతో పాటు ర్యాలీలో తిరుగుతున్నాడు. ఓవర్.
పద్మని మాట వినదట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. బాస్, చాణక్యం లాంటి ఐడియా వచ్చింది. ఏంటి? సినిమాలలో లాగా పాట పాడు. పద్మిని, నువ్వా? ఇక్కడ కూడా దాపరించావా? పద్మిని ప్లీజ్ నా మాట విను. పొరపాటు పడుతున్నావు. ముందు నీ కార్ నేను అర్జెంట్ గా చెక్ చేయాలి. దీంట్లో నా జీవితానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. నో, నువ్వు చెప్పేదంతా నాకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. నా మాట నమ్ము. ట్రై టు అండర్స్టాండ్. సారీ, లీవ్ మీ అలోన్. చూడు, ఎక్కడ్రా ఫోటోలు? ఏ ఫోటోలు? ఏ ఫోటోలో తెలియవంటరా? ఎవరా మీరంతా? తీరా నిన్నేరా? ఏ ఫోటోలు? ఆ ఫోటోలే. తీరా. నా దగ్గర ఏ ఫోటోలు లేవని చెప్తున్నానుగా. తీరా త్వరగా తీరా. ఇప్పుడే పడదా? మెల్లగా మెల్లగా. అయ్యి ఓకే? నువ్వు నాకేం జరగవు. ఇదంతా నా వల్లే జరిగింది. ఐమ్ సారీ. సారీ సారీ అట సారీ. ఇదొకటి దొరికింది అన్నిటికీ తప్పించుకోవడానికి ఫ్యాన్సీగా. ఈ సారీలు గిర్రెలు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించవు తెలుసా? ఒక్కళ్ళ ఇద్దరా? 7 నన్ను అటాక్ చేస్తుండే ఏం చేయను? ఆఫ్టర్ ఆల్ నేను కారు మెకానిక్ ని తెలుసా? ఏమీ తెలియని నా ప్రాణ స్నేహితుడిని క్రూరంగా చంపారు. ఆ నేరం నా మీద మోపి నన్ను జైలుకి పంపారు. నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఈ పద్మ వ్యూహం నుంచి తప్పించుకోవడానికి నాకున్నది ఒకటే ఒక మార్గం.
3 కారు నంబర్లు, అవి కూడా రౌడీ వెదవ. ఫోటోగ్రాఫ్స్. వాళ్ళు ఫోటోల గురించి అడిగారు కదా. నువ్వు బాగున్నావా? వస్తా. చూడు, ఇది మామూలు విషయం కాదు, నా జీవితానికి సంబంధించింది. తెలుసా, నేను చావుతో పోరాడుతుంటే నువ్వు బ్రతికించావు. అది సహజం. కానీ నేను ఇన్నాళ్ళు అహంభావంతో కళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. ఎవరి అండదండలు లేకుండా జీవితాన్ని గడపాలనుకున్నాను. కానీ ఇప్పుడే ఊహాలోకం నుంచి వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నా. నాకు నానే తోడుండాలని నిజాన్ని గ్రహించాను. నాకు తెలిసి నేను ఎలా ఇన్సల్ట్ చేశానో, కానీ ఇది మాత్రం నిజం. నీతో కలిసి జీవితాంతో నడిచే అవకాశాన్ని నాకే. బిలీవ్ మీ. త్వరగా పద, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మన వెహికల్స్ ఆ లాంచ్ లో ఉన్నాయి. ఆ వెధవ గోల్కొండ ఎక్కడున్నాడో ఏమిటో. అవును, డాష్ బోర్డ్ లో సీట్ల కింద బంపర్లు వెతికేవా? బంపర్ 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 బంపర్. Kawabanga. Ron Hill Cobra Aga. Ron Hill Cobra Car Park. అర్థం కావట్లేదే. ఇది మన ర్యాలీ మొదటి మజిలీ. ఇక్కడే మనం అంతా స్టే చేయాలి. అయితే ఈ ఫోటోకి ఈ స్థలానికి ఏదో సంబంధం ఉండాలి. నువ్వు పని చేయి, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కార్లు చెక్ చేయి, నేను గోల్కొండ ఇటు వెళ్తాం. వాట్ హ్యాపెన్? ర్యాలీ మొదటి నుంచి మీరే లీడింగ్ లో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కనీసం పెనాల్టీ పాయింట్స్ కూడా అర్హత కోల్పోయారు. వరుస క్రమంలో మీరు లాస్ట్ బట్ వన్. మీ వెనకాల గోల్కొండ ఉండాలి. అతన్ని చూసారా? నేను ఎటో దారి తప్పొచ్చాను, అందుకని. ఇవిగోండి మీ రూమ్ తాళాలు. థ్యాంక్ యూ. కానీ వాళ్ళ రాత్రి ఎలాగైనా మనల్ని కలుస్తాడు. అలాగే రేపు పొద్దున ప్లాన్ గురించి చెప్తా అన్నాడు. సరే, నువ్వు వెళుతూ ఉండు, నేను మిగతా కార్ల నెంబర్ నోట్ చేసుకొస్తా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. మా అసిస్టెంట్ మిమ్మల్ని ఇంకా స్మగ్లర్ అని అనుమానించటం నా దురదృష్టం. ఐఎమ్ సారీ. నన్ను స్మగ్లర్ అని? యాక్చువల్లీ ఎవరికి చెప్పరని చెప్తే మీకే చెప్తాను. ఎవరికి చెప్పను. ప్రామిస్. నేను అణు పరిశోధన సంస్థలో పెద్ద సైంటిస్టుని. మీ చురుకైన చూపులతోనే నాకు తెలిసిపోయింది మీరు చాలా గొప్ప మేధావని. కానీ మిమ్మల్ని స్మగ్లర్ అంటాం మా అసిస్టెంట్ బుర్రలేనితనానికి నిదర్శనం. మీరు నాకు నచ్చారు. థ్యాంక్ యూ. అసలు స్మగ్లర్ని పట్టుకోవటంలో నేను సాయపడితే మీకు అభ్యంతరం లేదుగా? అభ్యంతరమా? ఎంత మాట సార్. మీలాంటి వారు నాకు హెల్ప్ చేస్తానంటవే నా అదృష్టం. ప్రపంచంలో నా అసిస్టెంట్ తప్ప ఎవరి సహాయమైనా సంతోషంగా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అసలు ఇలాంటి పిడత మొహం వాడిని మీ అసిస్టెంట్ గా ఎలా పెట్టుకున్నారు సార్? అదే నా బ్యాడ్ లక్. ఏమిటి? ఏంటో పీటర్ గన్సాల్వర్స్. అసలు నా గురించి నీకేం తెలుసు? నేను వెధవనని, నాకు కాఫీకి టీకి తేడా తెలియదని అందరితో కూస్తున్నావట, నిజమేనా? నిజమే, అందులో అనుమానం ఏముంది? నవ్వుతారేమిటి సార్ లాగి తన్నక? అంటే వాడంటున్న మాటలు మీరు ఒప్పేసుకుంటున్నారా? నో, ఛాలెంజ్ గా తీసుకుంటాను. పీటర్ గన్సాల్వర్స్, దమ్ముంటే కాఫీ టీ తీసుకురారా.
2 కప్పులు ఒకేలాగా ఉన్నాయి, మీరు ఓడిపోతారేమో నా భయం. నేవా ఇప్పుడు నేనెవరో తెలుసుకుంటాడు. స్టాప్. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే కళ్లకు గంటలు కట్టుకొని తర్వాత టేస్ట్ చేయి. ఒరేయ్, నీకు మెదడు లేదని మరోసారి నిరూపించుకుంటున్నావు. నోటితో తాగేదానికి కళ్ళకు గంటలు ఎందుకు? నోటి గంటలు గడితే తాగలేం కనుక, అంతేనా? ఓకే, నా కళ్ళకి నువ్వే గంటలు కట్టు. ఓకే. ఇది కాఫీ, ఇది టీ. ఇప్పుడేమంటారా నెల తక్కువ వెధవా? లేడీస్ అండ్ జెంటిల్మన్, నా దురదృష్టవశాత్తు నాకు అసిస్టెంట్ అయిన ఈ బుర్రలేని సన్నాసి ఈ పెద్ద మనిషిని పట్టుకుని స్మగ్లర్ అన్నాడు. కానీ నిజానికి వారు తాను ఒక మేధావినని, అణు పరిశోధనా సంస్థలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని వారే నాకు చెప్పారు. కానీ మా అసిస్టెంట్ వెధవని నిరూపించడానికి మీ అందరికీ చెప్పక తప్పింది కాదు. ఇప్పుడు ఈయన మన మధ్య ఉన్నందుకు మనం ఎంతో ఆనందించాలి. అయ్యో, ఏమిటి అతుకుపోయింది, రావడం లేదే. అయ్యో, నా చూపును ప్రసాదించండి. చూపును ప్రసాదించాలా? ఉండు, నీ కళ్ళు పీకి కాగలిగి ఉండండి ఉండండి, నెమ్మది నెమ్మది. ఈ మంచి బాగుందా బా? అద్భుతంగా మాలిష్ చేస్తున్నా గురు. అతుకుపోయారా చేతులు? నువ్వే అతుక్కుపోయారా? నువ్వేదో కలిపారా? లేదు. చేస్తాను గురు. అయిపోయింది. బయటికి వస్తావు కదా, నీ సంగతి తెలుసా? పోరా పెద్ద హాజీ మస్తాను. నీలాంటి స్మగ్లర్ని ఎంతో మందిని చూశాను. ఈ ముసలపీనుకి ఎంత చెప్పినా లాభలేదు. పైగా నన్నే గెట్టవుట్ అంటాడా? కరెక్ట్. వీడు స్మగ్లర్ వెధవ. ఎలాగైనా వీడిని బొక్కలో తొయ్యాలి. ఇప్పుడు కాదు, ముందు వీళ్ళిద్దరికి ఒక గుణపాఠం నేర్పాలి. అప్పుడు తెలుస్తుంది ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ ఏమిటో. ఎక్కడ ఇన్స్టిట్యూట్ బ్రెయిన్ చూపి? వెధవ రారా. తొందరగా కానివ్వండి. మిస్టర్ చైతన్య, నీ చావుకి ఇదే సరైన ముహూర్తం. చైతన్య ఇంకా రాలేదేంటి? అదే నాకు అర్థం కావటం లేదు. మనం వెళుతూ ఉందాం, దారిలో ఎక్కడైనా కనపడతాడేమో చూద్దాం. సరే, నువ్వు ఆ జీడీ 415 ఫాలో చేస్తూ వెళ్ళు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. అలాగే.
నువ్వెవరో? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? నా కారులో. నువ్వు వెంటాడుతున్న అమ్మాయి కారు ముందుంది. అసలు నేను నీతో ఈజీ ఈజీ. అవును, ఆ కోబ్రా గాడేడి? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గాని ఇంతకీ ముందు ఈ ఫోటో మిగతా భాగం ఎక్కడుందో చెప్పు. తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా నీకు చెప్పను. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. అన్ని విషయాల తర్వాత తెలిస్తే ముందు ఆ మిగతా పాట ఎక్కడుందో చెప్పు. ఏమైంది? ఏం కాలేదు. నన్ను వాళ్ళు పట్టుకునేలోగా మిగతా ఫోటోలు ఎక్కడున్నాయో వెతకాలి. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అదంతా తర్వాత చెప్తానులే గానీ గోల్కొండ ఎక్కడ? ఆ పంక్స్ కార్ను ఫాలో చేస్తున్నాడు. ఇంకా తొందరగా వెళ్ళు. ఒళ్ళు దగ్గర పెట్టుకునే పనిచేస్తున్నారా? ప్రతిసారి చైతన్య తప్పించకపోయాడని చెప్పడానికి సిగ్గులేదు? వాడిని చంపాలనుకుంటున్నారా లేక మీరు చావాలనుకుంటున్నారా? సారీ సార్, కానీ ఈసారి మన గ్రూప్ లో ఉన్న డేంజరస్ కోబ్రాని కూడా పంపించాం. దిస్ టైమ్ ఐఎమ్ షూర్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ వాడి చావు కబురు నాకు అందాలి. మనం మళ్ళీ శాంటా మోనికాలో కలుసుకునేటప్పుడు ఆ శుభవార్త నువ్వే నాకు చెప్పాలి. ఎస్. ఇంజన్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. మబ్బులు చూస్తే వర్షం వచ్చేట్టుంది. దావలో అక్కడ ఇల్లు చూసినట్టు గుర్తు. దా త్వరగా రా, వర్షం వచ్చేటట్టుంది. ఇంత అందమైన ప్రదేశం. ఈ గొడవలని లేకపోతే నిన్నేం చేసేవాడినో. ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా చెప్తా.
శిష్యుడండి. మీ కారు తీసుకెళ్ళాడు, మీ బట్టలు తీసుకెళ్ళాడు. డోంట్ వరీ, వాడు ఎక్కడికి వెళ్తాడు పట్టుకుంటాగా. ఏమిటి పట్టుకుంటారు? నీ అసిస్టెంట్ కూడా వాడితో పాటే ఉడాయించాడు. ఇంకా నయం, నీ అదృష్టం బాగుండబట్టి రాత్రి నేను డ్రాయర్ వేసుకుని పడుకున్నాను. నా అదృష్టమా? నీ అదృష్టమే, లేకపోతే నన్ను మీరు బట్టలు లేకుండా చూడాల్సి వచ్చేది. నా సంగతి వదిలేయండి. మీ మొహం చూస్తుంటేనే నాకు చాలా జాలేస్తుంది. జుట్టు లేకపోయినా పర్వాలేదు, కానీ బట్టలు లేకుండా మీరేం చేయగలుగుతారు? పేపర్ చుట్టూ తిరుగుతాను సార్, పర్వాలేదు. కానీ మీ మొహం చూస్తుంటే నాకు నవ్వాగటం లేదు. ఇంకోసారి నా ఫేస్ గురించి, నా జుట్టు గురించి మాట్లాడేవో బయటికి తోచేస్తున్నాను. సారీ సార్. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. వస్తోందా? రాలేదు. ఇదేమన్నా కోట? ఊరుకో. సార్, మీరు నాకు సహాయం చేస్తే మా డిపార్ట్మెంట్ లో మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అక్కడ చూడండి. దారి కాశాడు విధవా, వాడు నా అసిస్టెంటే. గుద్దేయండి సార్, పర్వాలేదు. ఓకే. అమ్మో, గుద్దేసింది. అనవసరంగా బ్రేక్ ఎందుకు వేశారు? నేనే లేదు, అదే పడిపోయింది. చేతులు పైకెత్తేయండి సార్, లేకపోతే వాడు ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం కాల్చేసినా కాల్చేస్తాడు. నిజంగానా? ఆన్సర్ రేయ్, నా డ్రెస్ ఎక్కడరా? ఆన్సర్. నా డ్రెస్ ఎక్కడరా? ఆన్సర్. ఒరేయ్ ముసలి పీనుగా, మన డిపార్ట్మెంట్ పరువు తీసి స్మగ్లర్ కి హెల్ప్ చేస్తున్నావా? నేనా? షట్ అప్, యు ఆర్ అండర్ అరెస్ట్. ఒరేయ్ గుంటనక్క, బట్టలు తీరా. బట్టలా? దాందే ఉంది. అవసరమైనప్పుడల్లా విప్పుతూనే ఉంటాను. నీకు విషయం తెలుసా? ఇన్ 1962లో గన్నవరం రోడ్ లో బట్టలిప్పుకు తిరిగే కాంపిటీషన్ లో నేనే ఫస్ట్. ఆడా మగా? నన్ను కాదు, ఆయన అడుగు. ఎరా, గుడ్డలు వడదీస్తే గానీ స్మగ్లర్లను గుర్తుపట్టలేరని ట్రైనింగ్ లో చెప్పారా నీకు? నువ్వు కూడా తీరా. ఉన్నదొకటే డ్రాయరు. ఓకే, కానీ నీ ఐడెంటిటీ కార్డు ఎక్కడా? నన్ను ఐడెంటిటీ అడుగుతావా? ఐడెంటిటీ ఇదిగో. అడ్డమైన విధవులకి ఐడెంటిటీ కార్డులు ఇప్పించడం నాది బుద్ధి తక్కువ. కరెక్ట్. నాకు అమ్మాయిలు లేరు. గురు రుచిగా ఉందా? ఆ తుపాకీ కూడా నాదే. తీసేసుకోండి, తీసేసుకోండి. షూట్ చేయండి అంకుల్. అంకుల్ లేదు, పెంకుల్ లేదు, నువ్వు కూడా పద. ఎరా, నా గుడ్డలు ఎత్తుకుని పారిపోతావా? ఎరా, నువ్వు ఇన్స్టిట్యూట్ ఇప్పుడు నీ గుడ్డలు వడదీస్తాను. రేయ్, నువ్వు కూడా వడదీ, వడదీ. నువ్వు కూడా. చూడు, ఓపీఎం గ్యాంగ్ లా ఉంది. అవును, వాళ్లే. నిన్ను బతకనివ్వరేమో. పంప. బొటనీ క్లాసు ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. బొమ్మల కింద బస్తాలు తీయద్దురా. అది కానీదిరా. ఇది ఎవడు నా స్నేహితుడు కారులో పెట్టాడు చెప్పట్రా. చెప్తే రానా శాంటా మోనికా బీచ్ రోడ్ 3 గంటలకి. బిగ్ వన్. అర్థం కావట్లేదే. బీచ్ రోడ్ మనం వెళ్లే దారిలో వస్తుంది, కానీ ఈ బిగ్ వన్ అంటే ఏమిటో అర్థం కావడం లేదే. బీచ్ రోడ్డుకు వెళ్ళాలంటే కనీసం 1 గంట పడుతుంది. నువ్వు ఒక పని చేయి, నన్ను ముందు అక్కడ డ్రాప్ చేసి ఆ 3వ కారు ఎక్కడుందో కనుక్కో. అలాగే ఆ గోల్కొండ ఎక్కడున్నాడో తెలుసుకో. కరెక్ట్ గా 174 మైల్ రాయి దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉండు, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే? ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సీజర్స్ ప్యాలెస్ లో రహస్య సమావేశం జరగబోతోంది. కానీ ఆ చైతన్య. స్టాప్ దట్ నాన్ సెన్స్. ఇప్పటికే మన కోబ్రా చంపబడ్డాడు. నీ చావు కూడా ఎంతో దూరం లేదు, కాబట్టి చైతన్య ప్రాణాలతో ఉండడానికి వీలేదు. వెంటనే వాడిని చంపి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ మన రహస్య సమావేశం సవ్యంగా జరగాలి.
ఎవరు నువ్వు? వీళ్ళతో నీకేమిటి సంబంధం? ఇప్పుడేం చెప్పలేను. అయినా నువ్వు భయపడాల్సిందే లేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని. నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. నన్ను నమ్ము. Come fast. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషిని చెప్తున్నావు. నిన్ను ఎలా నమ్మటం? నమ్మక తప్పదు. వేరే మార్గం లేదు. అయితే కార్ పార్క్ లో నన్ను ఎందుకు వెనక దెబ్బ తీసావు? ఆ రిపేర్ ట్రక్ లో లోడ్ చేసిన బాక్సులన్నీ ఏమయ్యాయి? నిన్ను రక్షించడానికి వెనక దెబ్బ తీసి నాతో తీసుకొచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన మనిషి రిపేర్ ట్రక్ డ్రైవ్ చేస్తున్నాడు. అతన్ని విలన్ మనుషులు వాళ్ళ స్థలానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి అతను మనకి మెసేజ్ ఇస్తాడు. అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు. హాయ్ పద్మిని. హాయ్. స్మిత. హలో. పోలీస్ ఆఫీసర్. మన పార్టీయలే. ఎలాగైనా సరే ఆ మూడో ఫోటో సంపాదించాలి. ఆ కార్ ఎక్కడుందో ఏంటో. అవును, గోల్కొండను చూసావా? ఆహా, నేను వచ్చేటప్పుడు మీ కార్ చూశాను, కానీ మీ ఫ్రెండ్ మాత్రం లేడు దాంట్లో. ఆ పంక్స్ కార్ క్రాస్ చేస్తుంటే అనుమానం వచ్చి ఫాలో అవుదాం అనుకున్నాను. కానీ నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తానన్నాను కదా, మిస్ అయ్యాను. సరే, మీరిద్దరు ఈ కార్లో రండి, నేను ఆ కార్లో వస్తా.
మిస్టర్, ఎవరు నువ్వు? మా పడిని ఆపుతావా? ఎంత ధైర్యం నీకు? అర్జెంట్ గా మీ కార్ చెక్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. మా సంగతి నీకు తెలియదు. మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం. చాలా అవసరం. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మా తాత ఎవరో నీకు తెలుసా? మా ముత్తాత ఎవరో నీకు తెలుసా? నీ తాత సంగతి చెప్తావా? Hello? Yes? What? I see. Thank you. చంపుతావా? Are you going to shoot me? నన్ను రెచ్చగొడితే ఇది రెచ్చిపోతుంది. సో ప్రజా రక్షకుడివి, భక్షకుడివి నువ్వేనన్నమాట. కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ కేజే ప్రభాకర్. నో, కమిషనర్ ఆఫ్ పోలీస్ డ్రెస్ వేసుకున్న జస్ట్ ఏ బిజినెస్ మ్యాన్ ని, అంటే వ్యాపారస్తుణ్ణి. ఏ వ్యాపారం? సారీ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాకి గుడ్డలు ఖద్దరు గుడ్డలు వేసుకున్న వాళ్ళు రహస్యాన్ని బయట పెట్టరు. Put down that gun. భయపడుతున్నావా? మంట కావాలనుకుంటేనే నిప్పు వెలిగిస్తారు. నీకో విషయం తెలుసా? నువ్వు, నీ ముద్దుల కూతురు చావుకి జస్ట్ దగ్గరలో ఉన్నారు. మా అమ్మాయ? కాకపోతే మా అమ్మాయ? మీరే కాదు, నా వ్యాపారానికి అడ్డు తగిలిన వాళ్ళందరూ చావుతో స్నేహం చేస్తున్నట్టే. మా అమ్మాయిని ఏం చేశావు చెప్పు. కూల్ డౌన్, కూల్ డౌన్. నేను నీకిచ్చే సలహా ఒక్కటే, గొడవ పడకుండా నా వ్యాపారంతో చేతులు కలుపుతావా, లేకపోతే నీ ఫోటోకి దండ ఇమ్మంటావా? ఆవేశపడకుండా ఆలోచించుకో. చూడు, ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి నాతో రా. నువ్విప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుసా? అఫ్ కోర్స్ తెలుసు. పద. ఎక్కడికి? ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి. నౌ ఇట్ ఇస్ క్లియర్. ఆ దుర్మార్గుల ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్ అన్ని స్పష్టంగా ఉన్నాయి. బట్ వాళ్ళు చాలా తెలివిగా ప్రీ ప్లాన్ గా అన్ని అరేంజ్ చేసుకున్నారు. ఆయుధాలన్నింటినీ తిన్నగా గోవా హార్బర్కి చేరుస్తున్నారు. అక్కడ నుంచి ఆ కమిషనర్ రౌడీల సాయంతో వాటిని తన స్థావరానికి చేర్చబోతున్నారు. ర్యాలీ ఎండ్ పాయింట్ గోవా కదా, అక్కడికి మా నాన్నగారు ఎలా చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ విషయం వెంటనే ఆయనకు తెలియజేయాలి. అది పెద్ద ప్రాబ్లం కాదు. అవును, ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత నీకేమైనా చెప్పిందా? లేదే, వాళ్ళ బాస్ ని కాంటాక్ట్ చేయాలని చెప్పింది. వాళ్ళ బాస్ ఎవడు? తెలీదు, అతను ఎవరో తర్వాత చెప్తానంది. నాకు ఆ సిబిఐ ఆఫీసర్ స్మిత మీద డౌట్. సంథింగ్ రాంగ్. డౌటా? నువ్వే కదా పోలీస్ డిపార్ట్మెంట్ మన పార్టీ అని అన్నావు. అవసరాన్ని బట్టి అలా యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ అమ్మాయి మీద కన్నేసి పెట్టు. నువ్వు వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా మీ నాన్నగారికి తెలియచేయి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే? అదిగో టెలిఫోన్ బూత్. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేయి. నంబర్ తెలుసా? గోవాలో ఆయన ఏ నెంబర్ లో ఉంటారో బయలుదేరే ముందే చెప్పారు. ఐల్ ట్రై.
మీరు నన్ను ఫాలో అవ్వండి. పోనీ హ్యాండ్స్ అప్. పద. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? క్లైమాక్స్ కి రంగం సిద్ధం చేశాను, చూస్తావుగా. ఈ ద్వీపా నుంచి ఆయుధాల షిప్ లో బయటికి వెళ్తాయని ఇన్ఫర్మేషన్ అనేది బందీలను కూడా ఖచ్చితంగా ఇక్కడికే తీసుకొస్తారు. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ఇక్కడ దిగే అవకాశం లేదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య పరిష్కారానికి ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఈ ద్వీపంలోనే ఉన్నాడని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తెలిసింది. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. నువ్వు తొందరగా వెళ్ళు, నేను వాళ్ళ స్థావరానికి చేరుకుంటాను. ఓకే?
గన్ లాక్కుని వాడిని కట్టిపడేయండి. ఏమిట్రా ఇది? కట్టేయాల్సి నన్ను కాదురా వాణ్ణి. హరిశ్చంద్ర ప్రసాద్, నేను ఎవరనుకుంటున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు తెలిసే చేస్తున్నావా? నోర్మోయ్ మిస్టర్ ప్రభాకర్, నీకు విషయం తెలుసా? ఇంతవరకు నువ్వు చేస్తున్న ప్రతి పని నా ప్లాన్ లో భాగమే. పాపం అది నీకు తెలీదు. ఓ చిన్న పొరపాటు చేశావు, అది పద్మిని కిడ్నాప్ చేయడం. అయినా పర్వాలేదు. డాడీ ఇదంతా చేసింది నువ్వా? అవును, నేనే. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఈ పెద్ద విషవలయంలో నేను ఒక భాగమే. ఇంతకంటే నువ్వు తెలుసుకోకపోవడం నీకేమని. నోర్మోయ్, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నీ మీద నాకు డౌట్ వచ్చిందే తప్ప దీనికి అంతటికి నువ్వే బాసు అని నేను కనిపెట్టలేకపోయాను. గొప్పగా మేనేజ్ చేసావు. హ్యాట్స్ ఆఫ్. బోట్ రెడీగా ఉందా? ఎస్ సార్. చైతన్య సంగతి ఏం చేశారు?